మానవీయ సంబంధాలకి కుటుంబ సంబంధాలకి ఎంత గౌరవాన్ని ఇవ్వాలి అన్నది అర్థం చేసుకోవలసి ఉంటుంది. వేదాంతం అర్థం అవడము అంటే ఏం సంబంధాలు, ఏం తల్లి, ఏం తండ్రి అని మెట్ట వేదాంతం చెప్పమని ఎక్కడా చెప్పలేదు. వాటిలో ఉన్న పవిత్రతని అర్థం చేసుకుని కర్మాచరణం చేయడం నిజంగా పండి జ్ఞానం పొందడానికి కారణమవుతుంది తప్ప ఏవో 4 విషయాలు విని అక్కడి నుంచి ఇంకా ఇవన్నీ ఏమిటి అనడం నిజంగా పండడం అవ్వదు. నిజంగా పండాలి అంటే ఇవన్నీ పాటించాలి. ధర్మరాజు గారే అనుబంధాలకంత గౌరవం ఇచ్చి మాట్లాడి పాటించి కర్మాచరణం చేసినప్పుడు నాబోటిగాడు ఎంతటి వాడు. కాబట్టి అలా ఆలోచించి అలా ప్రవర్తించవలసినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉంటుంది. వర్చస్సు అన్న మాటకు అర్థం ఏంటంటే ఆత్మవిశ్వాసం.